మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను తక్షణమే రెగ్యులర్ చేయాలనే డిమాండ్తో జూలై 7న చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాజమండ్రి సిటీ అధ్యక్షులు ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్ వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి సిటీ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు రాష్ట్ర సంఘం నుండి ఉపాధ్యక్షులు ధనాల దుర్గమ్మ, కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు, కోశాధికారి రెడ్డి రమణలు హాజరయ్యారు. ఆప్కాస్ పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 36,000 మంజూరు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తాటిపాక మధు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల సమస్యలపై నిరసన ఆందోళనలు చేపట్టాలని, దఫాదఫాల ఆందోళనలకు పిలుపులో భాగంగా జూన్ 20వ తేదీ మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించామని, 22న ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేశామని, 24న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టామని అన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిటీ ప్రధాన కార్యదర్శి కాకి శారద, ఉపాధ్యక్షులు గుడుపు గిరి, పోలమ్మ, సహాయ కార్యదర్శులు రెడ్డి శ్రీనివాస్, మీసాల దేవి, మీసాల రమణ, కోశాధికారి సరస్వతి, సుగుణ, లోకేశ్వరి, జ్యోతిశ్వరి తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల్ని రెగ్యులర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎండనక వాననక తడిసి చేస్తున్న పని ఇది రెగ్యులర్ చేస్తే మాకు ఉపాధి ఉంటుంది. డబ్బులు లేవనుకోకండి. మీరు తాగే వాటర్ ఒకటే 100 రూపాయల పైన. మీరు ఎమ్మెల్యే జీతాలు పెంచుతున్నారు, ఎంపీ జీతాలు పెంచుకుంటున్నారు. కానీ మా కార్మికులు తెల్లారితే రోడ్డు మీద ఉండే మా జీవితాలు మాత్రం పెంచమని మేము కోరుతున్నాం. రెండోది 30,000, 26,000, 35,000 మేమనలేదు. సుప్రీంకోర్టు ఏమంది సమాన పనికి సమాన వేతనం వాళ్ళేమన్నారు. అందుకనే మినిమం 36,000 రూపాయలు జీతం అవుట్ సోర్సింగ్ కార్మికులకి ఇవ్వాలని కోరుతున్నాం. అంతేకాకుండా ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఎమ్మెల్యేలకి ఇంటి స్థలాలు ఇచ్చి క్వార్టర్స్ ఇచ్చుంటారు. మా బతుకులకి ఇచ్చి చాలా కాలం అయింది రాజమండ్రి మున్సిపల్ కార్మికులకి. అందుకని 3 సెంట్లు చెప్పిన ఒక ప్రత్యేక స్థలం చూసి మా మున్సిపల్ కార్మికుల జాతి అందరికీ కూడా వెంటనే ఒక 3 సెంట్లు చెప్పిన స్థలం ఇవ్వాలని కోరుతున్నాం. 4వది గోదావరి పుష్కరాలు, పారిశుద్ధ్య పనులు, ఏ పనులైనా మా సంఘం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, మా సంఘానికి ఇవ్వండి. దాంట్లో మా 7-11 అందరం ఉన్నాము. ఇది మాది షేర్ చేసుకుంటున్నాము. అలా కాకుండా డబ్బు ఉందని చెన్నై వాడుకోడికి మాత్రం అడ్డుకుంటాం, పనులు చేయను. కాబట్టి ఇది కూడా ఆలోచించాలనుకుంటున్నాం. అసలైనది చివరి జరిగినాడు ఈ రాజమండ్రి ఈయన 3 నాయకుల కోరిక మేరకు, ఆదేశాల మేరకు మేము మున్సిపల్ కార్మికులందరూ కూడా 7వ తారీఖు నాడు ఉదయం 4:30 కల్లా రాజమండ్రి స్టేషన్కి చేరుకోవాలి. అక్కడి నుంచి 100 మంది అందరం బయలుదేరి చలో విజయవాడకి తరలి వెళ్తున్నాం. జూలై 7వ తారీఖు నాడు చలో విజయ కార్యక్రమం చేయండి. జూలై 7 చలో విజయవాడను, జూలై 7 చలో విజయవాడను, జూలై 7 చలో విజయవాడను. అందరికీ ధన్యవాదాలు. వాళ్ళ 3 నాయకులు కూడా ధన్యవాదాలు.